ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నాహకంగా ఇంగ్లాండ్తో జరగనున్న 3 వన్డేల సిరీస్లో స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపై మరోసారి అందరి దృష్టి నిలవనుంది. కొందరు క్రికెటర్లు ఫామ్, ఫిట్నెస్తో పాటు కొన్ని స్థానాలను తగిన ఆటగాళ్లను ఎంపిక చేయడానికి ఈ సిరీస్ను సెలెక్టర్లు ఉపయోగించుకోనున్నారు. టీ20 సిరీస్ విజయంతో జోష్ మీదున్న భారత్ ఇవాళ జరిగే తొలి వన్డేలో ఇంగ్లాండ్తో తలపడనుంది. 14 నెలల క్రితం జరిగిన వన్డే వరల్డ్ కప్ తర్వాత స్వదేశంలో తొలిసారి భారత్ 50 ఓవర్ల ఫార్మెట్లో బరిలోకి దిగుతుంది. ఇటీవల టెస్టులో ఘోరంగా విఫలమైన రోహిత్, కోహ్లీ ఈ సిరీస్లో మునుపటి ఆటతో చెలరేగాలని అభిమానులు కోరుకుంటున్నారు. 2023 విశ్వకప్లో కోహ్లీ 765, రోహిత్ 597 పరుగులతో అదరగొట్టారు. దీంతో టీమిండియా అజేయంగా వరల్డ్ కప్ ఫైనల్కు చేరిన ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన 3 వన్డేల సిరీస్లో టీమిండియా 0-2తో పరాజయం పాలైంది. రోహిత్ 2 అర్ధశతకాలు సాధించినా కోహ్లీ ఆకట్టుకోలేకపోయాడు. అదే పేలవ ఫామ్ను గత 3 నెలలుగా వీరు కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు తమ లోపాలను సరిదిద్దుకోవడానికి భారత ఆటగాళ్లకు ఇదే చివరి అవకాశం. మరోవైపు టీ20 సిరీస్లో ఓడిన ఇంగ్లాండ్ వన్డేలతో బలంగా పుంజుకోవాలనుకుంటుంది. 14 నెలల విరామం తర్వాత జో రూట్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. దీంతో ఇంగ్లాండ్ బ్యాటింగ్ బలం పెరిగింది. ఈ ఒక్క మార్పు మినహా టీ20లో ఆడిన జట్టునే దాదాపుగా కొనసాగించనుంది. బట్లర్, లివింగ్స్టోన్, హ్యారీ బ్రూక్ రాణిస్తే ఈ జట్టు భారీ స్కోర్లు చేసే అవకాశం ఉంది. పేసర్ షకీబ్ మహ్మద్కు తుది జట్టులో చోటు కల్పించారు.